లూకా గారు, ప్రభు థియోఫిలా వెంటనే మిమ్మల్ని రమ్మని కోరుతున్నారు. వస్తున్నానని చెప్పండి, నేను వెంటనే సిద్ధమవుతాను. స్వాగతం వైద్యుడా. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. నేను బాగానే ఉన్నాను ప్రభువా. ఎవరైనా అనారోగ్యంగా ఉన్నారా? నేను యేసు గురించి అంతియోకులో రకరకాలుగా వింటున్నాను. కొందరు విశ్వాసంతో, మరికొందరు సందేహంతో మాట్లాడుకుంటున్నారు. మరి నువ్వు దీని గురించి ఏమనుకుంటున్నావు? నేను కూడా అలాగే విన్నాను ప్రభువా. అందుకే నేను యేసుని చూసిన సాక్షులను కనుగొని నిజమేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి, మీరు నజరేయుడైన యేసు గురించి విన్నారా? అవును ప్రభు, నేను అతని గురించి విన్నాను. నేను విన్న విషయాలు నన్ను తీవ్రంగా కదిలించాయి. మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు ఒక వైద్యునిగా వీటి గురించి ఏమనుకుంటారు? ఒకే మాటతో స్వస్థపరిచేవాడు, గ్రుడ్డివారిని, విరిగిన వారిని తక్షణమే బాగు చేసేవాడు. ఒక వైద్యుడిగా నేను మూలికలతో నయం చేస్తాను, కానీ నేను అతని గురించి విన్నవన్నీ నాకు తెలిసిన దానికి విరుద్ధంగా ఉన్నాయి. నేను దానిని తృణీకరించలేను. ఆయన మరణం మరియు పునరుత్థానం గురించి మీరేమనుకుంటారు? నేను ఆ సంగతులను విన్నాను ప్రభువా. అవి నిజమైతే అతను సాధారణ వ్యక్తి కాదు. నేను సత్యాన్ని కనుగొని దానిని లిఖించాలనుకుంటున్నాను. అతడే థియోఫిలా. లూకా ప్రయాణం మొదట అతనిని త్రోయాకు తీసుకెళ్ళింది. సత్యాన్వేషణ ప్రారంభించాడు లూకా. కొన్ని సంవత్సరాల క్రితం పౌలును లూకా ఇదే పట్టణంలో కలిశాడు. అతని గాయాలను కట్టాడు. అక్కడే లూకా యేసయ్యను గురించి విన్నాడు. అదే సమయంలో యేసును గురించి కూడా తెలుసుకున్నాడు.